సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్స్ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో టెక్నాలజీ పాత్ర ఏ రకంగా ఉంటుంది, ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాని ప్రధానంగా నమ్ముకొని ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాని చాలా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో యూటిలైజ్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏ మేరకు ఉంది, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న భాష, వాడుతున్న బూతులు, వీటికి సంబంధించి ఆ పరిస్థితికి రాజకీయ పార్టీలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? రాజకీయ పార్టీల నాయకులు వెళ్ళడం ఓకే, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, బాగా చదువుకుని చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు, ప్రపంచాన్ని చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ నాయకులు, ఇక్కడ ప్రజలు మాట్లాడేదానికంటే ఎక్కువ బూతులు మాట్లాడే పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? వీటన్నిటిపైన మాట్లాడదాం. సోషల్ అనలిస్ట్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ కూడా నల్లమొత్తు శ్రీధర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి ఫస్ట్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదాం. లాంగ్వేజ్ మీరు కూడా చాలామందిని చూస్తుంటారు, చాలామందిని ట్రైన్ చేస్తుంటారు, చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి వాళ్ళు మీ దగ్గర ట్రైన్ తీసుకుంటారు టెక్నాలజీ దీనికి సంబంధించి. ఇంత ఎదిగిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న భాష ఇక్కడ లోకల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్న భాష కంటే చాలా దారుణమైన భాష, చాలా పొలైట్ భాష గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడతారు, చాలా పద్ధతి భాష ఉంటుంది. ఎందుకు అలా అయిపోతున్నారు వాళ్ళు? అంటే యాక్చువల్లీ నాయకులు, రాజకీయ నాయకులకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ట్రెండ్స్ చూద్దాం నరసింహారావు గారు. ఏ దేశాలు అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయో వాటిల్లో వ్యక్తి పూజ తక్కువగా ఉంటుంది. సో యుఎస్ని తీసుకోండి, యుఎస్లో కానీ లేకపోతే జపాన్లో కానీ ఇలాంటి కొన్ని దేశాల్లో అధ్యక్షుడు వచ్చినా, ప్రెసిడెంట్ వచ్చినా, లేకపోతే ప్రధానమంత్రి వచ్చినా కూడా కనీసం వాళ్ళు పక్కన షాపింగ్ మాల్లో కూడా అతి సామాన్యంలాగా వెళ్తూ ఉంటారు. ఆ పక్కన వెళ్ళినా కూడా మనకి ఫోటో తీసుకోవాలన్న ఫీలింగ్ కూడా కలగదు, అంటే అక్కడ పౌరులకి. సో వ్యక్తి పూజ అనేది ఉండదు. ఇతను ఎక్కడో మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు, అడ్మైరింగ్ అనేది ఉండదు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే ఏదైతే కనుక కువైట్ కావచ్చు, లేకపోతే దుబాయ్, యుఏఈ ఇలాంటి వాటిలో వచ్చేటప్పటికి, అలాంటివి ఇండియా ఇలాంటి కొన్ని దేశాల్లో ఒక వ్యక్తిని ఇతను మనల్ని ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి ఉద్ధరించేసి ఒక దేవుడు లాగా ఉద్భవించిన వ్యక్తి అని చెప్పేసిన భావన నాయకుల మీద ఉంటుంది. ఎందుకుంటుందంటే తరాల తరబడి మన సమాజంలో నేను చేతగాని వ్యక్తి, నాకు ఆర్థికంగా లేదు, సామాజికంగా విలువ లేదు, కాబట్టి ఒక నాయకుడు వచ్చేసి నన్ను ఎన్లైటన్ చేయాలి, నన్ను మరింత ఎంపవర్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉన్న సమాజం నుంచి మనం వచ్చి ఉన్నాం. సో ఇప్పటికీ కూడా ఐటీ ఇండస్ట్రీ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులు తయారయ్యేసి యుఎస్ వెళ్ళేసి మంచి మంచి పొజిషన్స్లో ఉన్నా కూడా డీప్ రూటెడ్గా డిఎన్ఏలో పార్ట్గా తరాల తరబడి మనకు వచ్చిన బానిసత్వ భావజాలం ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి మాత్రం మనం సంస్కరిస్తాడు, ఒక నాయకుడు మాత్రం సంస్కరిస్తాడు, మనమంతా చేతకాని వాళ్ళం, సో ఒక నాయకుడు ద్వారానే మనం మరింత ప్రోగ్రెస్ అవుతామని చెప్పేసి ఒక బలహీనమైన మనిషిగా ఈ వ్యక్తి డిఎన్ఏలో ఉండి ఈరోజు తను ఎంపవర్ అయ్యానన్న విషయాన్ని ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నా బతుకు నాకున్నా కూడా నేను ఎందుకు నాయకుడికి నేను జేజేలు కొడుతున్నానని చెప్పేసిన ఫీలింగ్ని అతను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అందువలన నాయకుడు కోసం ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా నాయకుడు కోసం తిట్టాలంటే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టే స్టేజ్ కూడా దిగజారిపోతూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది చూస్తే సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్లో చూస్తే అందరూ కూడా యూఎస్లోనో, యూకేలోనో డిఫరెంట్ సొసైటీస్లో, ఇంటర్నేషనల్ సొసైటీస్లో, ప్లాట్ఫామ్స్లో అద్భుతమైన పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలో ఏదైతే కనుక ప్రెసిడెంట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కనుక రకరకాల పొజిషన్స్లో వైస్ చైర్మన్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఊరి వెళ్ళి ఓటు వేసే స్థాయికి కూడా వచ్చి ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అది గొప్పతనం, ఓటు వేయడానికి రావడం. అట్ ద సేమ్ టైం వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న విధానం చూస్తే కులాలు, మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు, ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన చిన్నప్పుడు ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడకూడదని తల్లిదండ్రులు చెప్పిన సంస్కారాన్ని వదిలిపెట్టేసి బండ బూతులు తిడుతూ ఇంకొకళ్ళ హార్ట్స్ని, సోల్స్ని గాయపరుస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? వన్ మోర్ థింగ్, వీళ్ళందరికీ ఎవరు ఆదర్శం? రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు కోసం, రాజకీయ నాయకుడు ఎంపవర్ చేస్తాడని చెప్పేసి, వీళ్ళ జీవితాన్ని బాగు చేస్తాడని చెప్పేసి వాళ్ళ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. రాజకీయ నాయకుడు అనే వ్యక్తి అసలు నాయకుడు అంటే ఎవరు? నాయకుడు అంటే కనుక ముందు నిలబడేసి వెనక ఉన్న సమాజం మొత్తాన్ని కూడా టార్చ్ లైట్ వేసేసి, టార్చ్ బేరర్ లాగా ఉండేసేసి సమాజాన్ని మరింత ప్రోగ్రెస్ చేసేవాడు, ఆలోచనలో పడేసేవాడు, మరింత వాళ్ళ ఆలోచన శక్తిని పెంచేవాడు. వాళ్ళ భాషను మెరుగుపరచాలి, జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి, ఎవ్రీథింగ్ చేసిన వాడు నాయకుడు అయితే
మరి భాషను నాశనం చేసి కొట్టుకునేలాగా చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాడు నాయకుడు ఎలా అవుతాడు? ఇక్కడ భాష, నాయకుల భాష, ఆయన మా జీవితాలు మార్చేస్తారని ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఓటరు లేకపోతే ఇక్కడ ప్రజలు అనుకోవడం వేరు, అడ్మైర్ చేయడం వేరు. విదేశాల్లో ఉన్న వాళ్ళ జీవితాలను ఇక్కడ నాయకుడు మార్చే పరిస్థితి ఉండదుగా. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళు కూడా ఈయనకంటే దిగజారిపోయేటువంటి భాష ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే అంతకుముందు నేను అన్నట్లు బానిసత్వ లక్షణాలు ఎప్పటి నుంచో తరాల తరబడి వాళ్ళు ఇప్పుడు యుఎస్ వీళ్ళు ఉన్నారు. గత 20 ఏళ్లగా మాత్రమే సమాజంలో మార్పు వచ్చింది. అంతకుముందు ఆర్థిక పరిస్థితులు ఎక్కడ ఉండేవి, మహా అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి. సో ఇక్కడ ఉండేవాళ్ళు ఏది తాత ముత్తాతల దగ్గర నుంచి ఎక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ డిఎన్ఏలో మన తాత ముత్తాతల దగ్గర నుంచి డిఎన్ఏలో నాయకుడు మాత్రమే ఎవరో సంథింగ్ ఒక పర్సన్ ఆకాశం నుంచి దిగి రావాలి, అతను లీడర్షిప్ తీసుకోవాలి, అతను మాత్రమే మన జీవితాన్ని ఉద్ధరిస్తాడనే ఆలోచన దృక్పథం అనేది నరాన వాళ్ళు ఇంకించుకున్నప్పుడు వాళ్ళ పిల్లలుగా మనకు తెలియకుండానే మన డిఎన్ఏ పొటెన్షియల్లో ఆ భావజాలం అనేది వచ్చేసేస్తుంది, ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. మనం ఎంత కంట్రోల్డ్గా లేదు, నేను ఎంపవర్ అయి ఉన్నాను, నేను ఎవరి మీద ఆధారపడలేదు అని చెప్పేసి ప్రయత్నించినా కూడా తెలియకుండా ఎక్కడో చోట సటిల్గా వచ్చేటప్పటికి ఆ నుంచి ఇది అవుతుంది. రెండోది అదొక రీజన్ అయితే, రెండోది కులాల పరంగా విడగొట్టి కులం అనేది నీ ఐడెంటిటీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పెద్ద కంపెనీకి చైర్మన్ అయినా కానీ పెద్ద ఐటీ ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి పెద్ద కంపెనీని పెద్ద స్టార్ట్అప్ పెట్టుకున్నావు, ఏదైనా చేసుకుంటున్నావు, సంథింగ్ మంచి పొజిషన్ ఉన్నా కూడా అది గొప్ప ఐడెంటిటీగా చూపించబడాల్సింది కాస్త నువ్వు ఫలానా కులంలో పుట్టా ఉంటే కనుక నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పేసిన విధంగా దీని ఐడెంటిటీగా చూపిస్తున్నావు. కరెక్ట్, వెరీ వ్యాలిడ్. అంటే ఓ పర్సన్ని అతని సక్సెస్ ఆధారంగానో, అతని మెరిట్ ఆధారంగానో, అతని పొజిషన్ ఆధారంగానో కాకుండా అతని కులం ఆధారంగా గుర్తించే పరిస్థితి వెరీ అన్ఫార్చునేట్. అది జరుగుతోంది. డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్ళి ఉంటున్న మన వాళ్ళలో కూడా ఇంకా అది ఎక్కువ డెవలప్ అయి ఉంది. మనకి అక్కడికి వెళ్తే కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఏదైనా పార్టీ జరిగిన ఈవెంట్స్ జరిగినా కూడా అక్కడ కూడా మన వాళ్ళు కులాల పరంగా విడిపోయేసి కొట్టుకోవటం కావచ్చు, రకరకాల సంస్థలు స్థాపించుకోవడం కావచ్చు, ఏమైనా జరిగితే కనుక సంథింగ్ అక్కడక్కడ ఎన్నో గొడవలు, ఇండియాలో కంటే అక్కడ ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. అంటే కులం అనేది ఒక మనిషిలో ఎలాగా చొప్పించబడింది అన్నదే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు. రెండో థింగ్, మరి కులం అక్కడ దాకా వెళ్ళిపోయినప్పుడు ఉంటే యుఎస్లో ఉంటాయండి, యూకేలో ఉంటాయండి, లేకపోతే వేరే గ్రహంలో ఉంటాయండి, ఎక్కడ ఉన్నా కూడా ఈ కులం అనేది లోపల ఇంజెక్ట్ చేయబడిన తర్వాత నా కులంని నేను ప్రొటెక్ట్ చేసుకునే దురదృష్టవశాత్తు ఏంటంటే కులాన్నో మతాన్నో మీరు రక్షించాల్సిన పనిలా, కులాన్నో మతాన్ని ఎవరు రక్షించాల్సిన పనిలా, అది ఒక భావజాలం. కులం అనేది ఏంటి, ఒక వర్చువల్ థింగ్. యాక్చువల్ కులానికి ఒక ఐడెంటిటీ లేదు కదా. ఇది నా కులం అని చెప్పేసి మీరు ఊహాజనితమైన ఒక విషయాన్ని నమ్ముతున్నారు. సో దాన్ని మీరు కాపాడేది ఏంటి? మీరు లేకపోయినా కూడా దాని పాటికి ఉండాలంటే ఉండేది, లేకపోతే పోతుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ కదా. సో అది పీపుల్కి అర్థం కావట్లేదు. నిజంగా అది రివర్స్ లో వెళ్తున్నారా అనిపిస్తుంది. వాళ్ళు పైకి ఎదిగిన కొద్దీ ఇంకొంచెం రివర్స్ లో వెళ్తున్నారు అనిపిస్తుంది. ఈ అటాక్స్ జరిగే పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారు? అటాక్స్, దాడులు, వీటన్నిటికీ కారణం ఏమిటి అనుకుంటారు? నిన్న మనం చూస్తే ఈ రోజు ఇంత మనం డిబేట్ చేస్తున్న టైం కూడా గొడవలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఒక మనిషి డిఫరెంట్ స్థాయిల్లో తన యొక్క అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు కులం అనేదే తీసుకుంటే, లేకపోతే నాకు రాజకీయ నాయకుడు తెచ్చి నా రాజకీయ నాయకుడే గొప్పాడు అని చెప్పేసి నా నాయకుడే ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చాడని అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా అతన్ని రక్షించడం కోసం నేనేం చేస్తాను, వెర్బల్ గా మాట్లాడతాను. ఫస్ట్ వెర్బల్ గా వచ్చేటప్పటికే పద్ధతిగా మాట్లాడతాను. నేను పద్ధతిగా మాట్లాడేటప్పుడు ఎవరు వచ్చేసి దురుసుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుందాం. నేను విచక్షణ ఉంటే కనుక, ఎంతో కొంత మెంటల్ బ్యాలెన్స్ ఉంటే కనుక నేను బ్యాలెన్స్డ్ గా ఎందుకు ఇలా మాట్లాడతారని చెప్పేసి బ్లాక్ చేయడం, ఏదో సంథింగ్ చేసి అక్కడ వదిలేస్తాను, సోషల్ మీడియా లాంటి వాటిలో అయితే. సో అక్కడ అయిపోయింది. ఒకవేళ అవ్వకపోతే యువతల వ్యక్తి కూడా ఇంపేషన్స్ ఉండే వ్యక్తి అయితే, ఎలాంటి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే ఇతను కూడా బూతులు తిట్టడం మొదలు పెట్టాడు అనుకున్నాం. ఇప్పుడు వెర్బల్ స్థాయి అనేది నడుస్తుంది. అది దాటిన తర్వాత ఫిజికల్ లెవెల్ యొక్క కాంటాక్ట్, ఓటింగ్ జరుగుతూ ఉంది, లేకపోతే అక్కడికి వెళ్ళి ఉన్నారు. సో అక్కడ ఫిజికల్గా మనుషులు కనపడప్పుడు ఏమవుతుంది, సోషల్ మీడియాలో క్యారీ చేసినవి, అలాగే మీడియాలో క్యారీ చేసినవి, బయట ఎలక్ట్రానిక్ మీడియాలో క్యారీ చేసినవి, సో అలాగే లీడర్స్ పట్ల, కులాల పట్ల ఉండే ఇంటర్నల్గా ఉండే ఎమోషనల్ స్టేట్లు, ఇవంతా కలిసి ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీగా నాకు కనపడితే, ఫలానా నాయకుడు కనపడితే కనుక, ఫలానా కార్యకర్త కనపడితే నన్ను అడ్డుకుంటే కనుక నేను ఊరుకోను, చంపేస్తానంటే టైప్ ఆఫ్ తీవ్రత వచ్చేసేస్తుంది. ఎందుకంటే ఇదంతా అక్యుములేటెడ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనిషి ఎదురుగా కనపడ్డప్పుడు అది ఎంతో కొంత రిలీజ్ అవ్వడం ట్రై చేస్తుంది. సో సోషల్ మీడియాలో మనం మాట్లాడుతున్న భాష కావచ్చు, మనం చూస్తున్న పోస్టులు కావచ్చు, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నది, అవన్నీ తెలియకుండా ఒక నెగిటివ్ ఎనర్జీని మనిషిలో ఇంజెస్ట్ చేసుకుని ఉంటాయి. 100%. సో బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకున్నట్టు లోపల నెగిటివ్ ఎనర్జీని వేసుకోవడమే. జస్ట్ ఇగ్నోర్ చేస్తే ఎంత ఇగ్నోర్ చేయగలిగితే అంత ఫ్రెష్గా ఉంటాం. 100%. 100%.
ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు, ఇప్పుడు మీకు ఒక నాయకుడు నచ్చుతాడు సార్, ఇప్పుడు నాకు ఒక నాయకుడు నచ్చుతాడు, ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే మన ఇద్దరం కొట్టుకుంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు నా ఒపీనియన్ నాకు ఎందుకు క్రియేట్ అయ్యింది, నేను చదివిన దాని వల్ల కావచ్చు, చూసిన దాని వల్ల కావచ్చు, బట్టి మీ ఒపీనియన్ మీకు ఉంటుంది. సో గౌరవించుకోవటం అనేది, ఒపీనియన్స్ ని గౌరవించుకోవటం అనేది ఒక బేసిక్ క్వాలిటీ అని చెప్పేసి అర్థం చేసుకున్నప్పుడు అసలు ఈ గొడవలే ఉండవు. మీరు కూడా బాధితులు కదా, అటువంటి ఒపీనియన్ మీరు పెట్టిన సందర్భంలో మిమ్మల్ని కూడా చాలా పెద్ద ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నా బోటి వాడు ఏం చేస్తాడు, జనాలు ఏమన్నా ట్రోలింగ్ చేసినా ఏం చేసినా కానీ కామన్లే లైట్లే, వాళ్ళ కాన్షియస్ లెవెల్ అక్కడ వరకే. ఇప్పుడు ఏంటి, అవతల వ్యక్తి వచ్చేసి ఏదో బూతులు తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకుందాం, తిట్టడం వలన అతని యొక్క సంస్కారం బయటపడిన తప్పించేసి నేనేం కాలేదు కదా. ప్లస్ ఆ ఎనర్జీని నేను మైండ్కి తీసుకోకుండా నా పని హ్యాపీగా నేను ఏదో చదువుకోవటమో లేదో రాసుకోవటమో కొత్తవి నేర్చుకోవడం చేస్తాను అనుకోండి, అక్కడ ట్రోలింగ్ నడుస్తూ ఉండేది, ఇక్కడ నా ప్రొడక్టివ్ యాక్టివ్ నడుస్తూ ఉండేది, డిస్టర్బ్ చేయట్లేదు. సో ఎవరైతే గనక అలాంటి ట్రోలింగ్ వాటికి మళ్ళీ రియాక్ట్ అవటం మొదలు పెడతారో మళ్ళీ వీళ్ళ మెంటల్ పీస్ పోతుంది. 100% ఏమి రెస్పాండ్ కాకూడదు. ఖచ్చితంగా చెప్పాలంటే సొసైటీ అన్న తర్వాత డిఫరెంట్ కాన్షియస్నెస్ లెవెల్ ఉన్న పీపుల్ ఉంటారు. కొంతమంది వచ్చేటప్పుడే చూసి చూడనట్టు లేస్తారు, కొంతమంది మైండ్కి తీసుకుంటారు, కొంతమంది గొడవలకు వెళ్తారు, కొంతమంది వెరబుల్గా తిడతారు, కొంతమంది వచ్చేటప్పుడు ఇంట్లో కూర్చొని కుమిలిపోతూ ఉంటారు. సో డిఫరెంట్ స్టైల్లో ఉంటారు. కాబట్టి జస్ట్ ఏంటంటే మన ఇంటెన్షన్, మన ఫోకస్ ఎక్కడ ఉండాలి, ప్రొడక్టివ్ థింగ్స్ మీద ఉండాలి. నా అభిప్రాయం నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను, అయిపోయింది. సో నా నెక్స్ట్ పని నాకు ఐ హ్యావ్ టు డూ మోర్ వర్క్స్ కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు, ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఎక్కడే కూర్చొని వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని చెప్పేసి కూర్చొని బాధపడితే ఉపయోగం ఏంటి? ఆ క్లారిటీ ఉంటే కనుక. సో చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కి, ఇటువంటి బూతులకి బాధితులు కొన్ని వందల వేల మంది ఉన్నారు, మాలాంటి వాళ్ళని కూడా చాలా మంది, మీరు కూడా. సో వాళ్ళంతా ఎలా ఉండాలి, ఒక వర్డ్ చెప్పండి వాళ్ళకి, ఏమన్నా ఎలా ఉంటే బెటర్ అంటే మీరు చాలా స్పిరిచువల్ ఇది ఫాలో అవుతున్నారు, మీరు చాలా స్టడీస్ చేస్తారు, ఇంతకుముందు మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టుగా. సింపుల్గా చెప్పాలంటే, మీరు వాటిని ఫేస్ చేసే ధైర్యం లేకపోతే అసలు మీరు ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయదు అసలు సోషల్ మీడియాలో జరిగే వాటిని ఫేస్ చేయటం అనేది, మీరు కుమిలిపోతుంటే బాధపడతా ఉంటే అసలు ఎక్స్ప్రెస్ చేయడం ఆపేసేయండి. ఫేస్ చేయటం అంటే వాళ్ళు ట్రోలింగ్ ఫేస్ చేయడం చేత కాకపోతే, భయపడుతూ ఉంటే కనుక, లేకపోతే ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటే వాళ్ళు అలా తిట్టారు వీళ్ళు ఎలా తిట్టారు, ఏంటి నా కామాత్రం స్వేచ్ఛ లేదా, నేను మాట్లాడే స్వేచ్ఛ లేదా అని చెప్పేసి కుమిలిపోయే టైప్లో ఉంటే, అంటే మీరు హార్ట్గా తీసుకొని బాధపడే టైప్లో ఉంటే కనుక అసలు సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఏదైనా పోస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదొకటే. రెండోది, ఫేస్ చెయ్యాలి అంటే చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక పోస్ట్ పెట్టారనుకుందాం, పెట్టిన తర్వాత నేను వచ్చి ట్రోల్ చేశాను అనుకుందాం, ట్రోల్ చేస్తే మీరు నా గురించి ఆలోచిస్తూ పోయారు అనుకుందాం, ఈయనేంటి శ్రద్ధ గారు వచ్చేలా, శ్రద్ధ అనే వ్యక్తి వచ్చేలా తిట్టాడు అది ఇది అని చెప్పేసి అని మీరు ఆలోచిస్తూ పోతే, ఇండైరెక్ట్గా చెప్పాలంటే అప్పటిదాకా మీరు హైయెస్ట్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు కాస్త మీరు సింపుల్గా వచ్చేటప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఇంకా ఏం షో చేద్దామా ఇంకా అది అని చెప్పేసి ఏదో మంచి మంచి ఐడియాస్తో క్రియేటివ్గా ఉన్నవాళ్ళు కాస్త మీ ఎనర్జీ అంతా తీసుకొచ్చేసి నా మీద, అసలు అన్నోన్ పర్సన్, నేను ఎవరు ముక్కు మొహం తెలియని వాడి మీద తీసుకొచ్చేసి ఇదేంటి ఎంత దీన్ని ఎవడో వచ్చేసేసి రాయేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నా గురించి ఆలోచిస్తూ ఉంటే, యూ రెడ్యూస్డ్ యువర్ ఎనర్జీ లెవెల్, మీ కాన్షియస్నెస్ లెవెల్ ఎక్కడికి, ఫియర్కే, యాంగ్జైటీకి, స్ట్రెస్కే, అలాగే హేట్కి వాడిని ఇంకా ద్వేషించడం మొదలు పెడతారు, ఆ సమాజాన్ని ద్వేషించు, అలాగా ఆ టైప్ ఆఫ్ పార్టీని ఇంకోటి ద్వేషించడం మొదలు పెడతారు. తెలియకుండా మీరు ఏం చేస్తున్నారంటే కనుక, మీరు చేయాల్సిన అన్ని పనులు పక్కన పెట్టి మీ హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్ పక్కన పెట్టేసి లోయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్లోకి వచ్చేసేస్తూ ఉంటారు. సింపుల్గా ఒకటే సొల్యూషన్ ఏంటంటే, సోషల్ మీడియాలో మీరు ఏమైనా పోస్ట్ పెట్టిన తర్వాత ఏదన్నా సంథింగ్ అదేదో ఇబ్బందికరంగా ఏర్పడింది అనుకున్న తర్వాత పోస్ట్ పెట్టేసి వెళ్ళేసి ఒక వెకేషన్కి వెళ్ళండి, లేదా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, లేకపోతే హ్యాపీగా టెంపుల్స్ దిగరండి. అంత స్థిత ప్రజ్ఞత ఉండదు కదా, ఇమీడియట్ ఎమోషన్ కదా, ఎమోషన్ ఉంటుంది కదా న్యాచురల్గా ఇమీడియట్గా. చాలామంది సెలబ్రిటీలు వాళ్ళని ఎవరన్నా అంటే ఏడవడం, దానికి రివర్స్ పోస్టులు పెట్టడం, మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటారు చాలామంది. అవన్నీ చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు కూడా అర్థమైపోద్ది, అలవాటైపోతున్నారు. ఎందుకంటే ఇదంతా డిఫరెంట్ లెవెల్స్లో కొత్తగా వచ్చేటప్పటికే ఫస్ట్ టైం ఒకసారి 2 సార్లు 3 సార్లు, తర్వాత స్కిన్ హార్డ్ అయిపోతుంది. ఎందుకంటే మొదట్లో మనల్ని ఎవరు అనకూడదని చెప్పేసి మన ఈగోని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కనుక మన ఈగో మీద చాలా మంది రాళ్ళేయటం మొదలు పెట్టి ఉన్నారు, అలవాటు పోని అని చెప్పేసి. ఇప్పుడు అంత బాధపడాలంటే చిరంజీవో, లేకపోతే బాలకృష్ణో, లేకపోతే మోడీనో, రాహుల్ గాంధీనో, చంద్రబాబు, లేకపోతే జగన్, కేసీఆర్, వీళ్ళంతా ఎంత బాధపడతా కూర్చోవాలి, రోజు వాళ్ళు కుమిలిపోతా కూర్చోవాలి మనం చేసే ట్రోలింగ్కి. కరెక్ట్. సో ఇప్పుడు పార్టీలు ప్రస్తావన ఎలా మీరు తెచ్చారు, రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వింగ్స్ని పెట్టుకుని సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. నాకు తెలిసి సోషల్ మీడియా క్యాంపెయిన్
ఫస్ట్ టైం అనుకుంటా ఈ ఎలక్షన్లో ఇంత క్రూషియల్ రోల్ ప్లే చేయటం. రిజల్ట్ పైన ఎంతవరకు దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది? బ్రెయిన్స్ చేంజ్ అవ్వడానికి, ఒపీనియన్ చేంజ్ అవ్వడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంటుందా? నరసింహారావు గారు, యాక్చువల్లీ నేను సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ మీద ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్స్ని గమనిస్తూ ఇండియాలో ఎలా ఉందో 2014 నుంచి కూడా నేను గమనిస్తూ ఉన్నాను. చూస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది యాక్చువల్లీ కన్స్ట్రక్టివ్గా వెళ్తే కనుక చాలా ప్రభావం చూపించుండేది. కన్స్ట్రక్టివ్గా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను టీడీపీ పార్టీ, మీరు వైసీపీ పార్టీ అనుకున్నాం. సో నేను టీడీపీ పార్టీ వ్యక్తిగా నేను ఏం తీసుకురాబోతున్నాను, లేకపోతే ఇలాంటి వాటి మీద నా కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ ఇలాగ నేను సోషల్ మీడియా ద్వారా తీసుకువెళ్ళి ఉంది. మీరు కూడా వైసీపీ ద్వారా మీరేం సాధించారు ఇదంతా తీసుకురాగలిగేసి ఉండి రెండు కన్స్ట్రక్టివ్గా ఉంటే కనుక ఖచ్చితంగా సోషల్ మీడియా ఇంపాక్ట్ చూపించుండేది. ఏది మన ఇద్దరులో ఎవరు గెలవాలన్న దాని మీద. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే 2014 నుంచి కూడా సోషల్ మీడియాని దుమ్మేసి పోసేలాగా, ట్రోలింగ్ చేసేలాగా, లేకపోతే మీమ్స్ తయారు చేసేసి క్యారెక్టర్ అసాసినేషన్స్ వాడుతున్నారు. సో చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఎందుకు పనికిరాని వ్యక్తిగా ట్రీట్ చేసి మేము తయారు చేసాం అనుకున్నాం, రేపు మీరు నన్ను చేశారనుకున్నాం. స్టార్టింగ్ నేను మిమ్మల్ని చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతా సొసైటీ చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు, ప్రజలంతా ఓకే నరసింహారావు గారు ఇంత క్యారెక్టర్లెస్ వ్యక్తి అది ఇది అని చెప్పేసి అని అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు నన్ను చేసిన తర్వాత నన్ను కూడా అనుకోవటం మొదలు పెడతారు కదా. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బెటర్ అనేది పీపుల్కి ఎలా లాజిక్ అర్థమైంది? అంత బుర్రల పీపుల్కి ఉన్నాయా? పీపుల్కి వచ్చేటప్పటికి అందరూ బహువులా కనపడితే అందరూ చెత్త వ్యక్తుల్లాగా, అందరూ కూడా స్వార్థపరులాగా, అందరూ కూడా డబ్బులు తినేసేవాళ్ళలాగా, లంచగొండులాగా, లేకపోతే ఈ విధంగా ఇలా కనపడుతుంటే ఎవరికి ఓటు వేయాలి? సో ఎవరికి ఓటు వేయాలి అన్నది సోషల్ మీడియా ద్వారా డిసైడ్ చేసుకునే పరిస్థితి ఈ రోజు లేదు. సింపుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది సోషల్ మీడియాలో. మీరు 100 టీములను పెట్టుకొని మీరు ఎంతైనా చేసుకోండి, సోషల్ మీడియా ద్వారా పేకగలిగేది ఏమీ లేదు. సింపుల్ గా జరిగేది ఏంటంటే ఈ రోజు పని చేస్తుంది ఏదన్నా ఉంటే క్యాస్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చూడండి, క్యాస్టులు వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటారు. సో సోషల్ మీడియా ద్వారా ఏమి రావట్లా, క్యాస్టుల ద్వారానే వస్తుంది పీపుల్ కి. సో ఆ విషయంలో రాజకీయ నాయకులు సక్సెస్ అయ్యారు. కొన్ని క్యాస్టులు తమ వైపు తిప్పుకోవడం, డివైడ్ క్యాస్ట్ అంతే. సో క్యాస్ట్ డివైడ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ప్రభుత్వాలు చేసిన పనులు చెప్పుకోవడం, లేకపోతే ప్రభుత్వాలకు సంబంధించిన ఫెయిల్యూర్ చెప్పడానికి సోషల్ మీడియా పనిచేయలేదంటారా? పనిచేయట్లా. పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ ఓకే, మీరు చెప్పినట్టు పక్కన పెడతాం. ఇద్దరిది వీళ్ళు డిస్ట్రై చేసుకున్నారు. బట్ ప్రభుత్వ ప్రోగ్రామ్స్ చెప్పడంలో వీళ్ళు కానీ, ప్రభుత్వం ఫెయిల్యూర్ చెప్పడంలో వాళ్ళు కానీ తీసుకొచ్చిన ప్రచారం ఓటింగ్ పైన ఇంపాక్ట్ చూపించారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మీరు స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిపోతే ఒక 30 పోస్టుల్లో ఒకటి మాత్రమే ఈ ప్రభుత్వం ఇది చేసింది, లేదా మా ప్రభుత్వం వస్తే ఇది చేసింది అని చెప్పేసి ఒక రెండు పోస్టులే కనపడతాయి. మిగతా పార్టీగా 30 పోస్టులు వచ్చేటప్పటికి ఈ ట్రోలింగ్లే కనపడితే కనుక యాక్చువల్లీ ఒక నార్మల్ న్యూట్రల్లో ఓటర్ని తీసుకుందాం. అతనికి నెగిటివిటీ, మనుషులకి టీవీ సీరియల్స్ ఎందుకు చూస్తారంటే వాళ్ళ నెగిటివిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో. సో నెగిటివిటీకి కనెక్ట్ అయినంతగా, ఈ టైప్ ఆఫ్ ట్రోలింగ్ కనెక్ట్ అయినంతగా ఒక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పుడో ఒకసారి చెబితే కనుక వాళ్ళకి ఎక్కదు. సో సింపుల్గా ఈ ఇద్దరిని కూడా పెద్ద చెప్పుకొచ్చారు, వీళ్ళు ఏం చేయలే అని చెప్పేసి అన్నట్లు అనుకుంటారు. ఎందుకంటే మిగతా అంతా నెగిటివిటీ నడుస్తుంది కాబట్టి. సో అలా కాకుండా సోషల్ మీడియా వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండి సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలన్న విషయంలో ఉండి, కేవలం అభివృద్ధికి సంబంధించి కానీ, ప్రజా సమస్యలకు సంబంధించి కానీ ఈ ఎజెండా పద్ధతిలో ఉంటే కనుక ఖచ్చితంగా అప్పుడు పీపుల్ ఆలోచించడం మొదలుపెట్టి ఉండేవాళ్ళు, కన్స్ట్రక్టివ్గా ఉండేది. సో ఇప్పుడైతే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎలక్షన్స్ లో ఉండదు. ఊరికి జస్ట్ గొంతు పోయేలాగా అరుచుకోవటం, బూతులు తిట్టుకోవటం, లేదా గొడవలు చేసుకోవడం తప్పించి, ట్రోలింగ్లు చేసుకోవడం తప్పించి సోషల్ మీడియా ద్వారా మీరు ఏ అరిచి గగ్గులు పెట్టినా కూడా క్యాస్ట్ పనిచేసినంతగా సోషల్ మీడియా పనిచేయదు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్స్ని మార్చేస్తాం, ఎలక్షన్ ట్రెండ్ అంతా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కారణంగా చేంజ్ అయిపోయింది, తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రచారం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. యూ డోంట్ థింక్ సో? ఇప్పుడు మీరు కొత్త సమస్యను ఏదో తీసుకొచ్చారనుకుందాం, ఒక ట్రెండింగ్ లో తీసుకొచ్చారనుకుందాం. మిమ్మల్ని మీరు ప్రతిపక్ష నేత లేదా మీరు అధికార పార్టీ నేత, సో మిమ్మల్ని కంప్లీట్ గా డిగ్రేడ్ చేసేలా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా ఒక ట్రెండింగ్ తీసుకొచ్చేసి దాన్ని రోబోట్స్ పెట్టేసేసి, మనుషుల్ని పెట్టేసేసి రకరకాల ట్రెండింగ్ లో తీసుకొచ్చే హ్యాష్ ట్యాగ్స్ అన్ని కూడా ట్విట్టర్లోకి వెళ్ళిన అన్ని కనపడుతున్నాయి అనుకుందాం. అయినా కూడా వెళ్ళి ఓటు వేయాలనుకునే వ్యక్తి అతనికి నచ్చిన, అతని కులానికి సంబంధించిన పార్టీకి వేస్తాడు తప్పించేసి మీరు ఏమన్నా, ఎందుకంటే ఇది నేను ఎంతో డీప్గా ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మనిషి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు యూకేలో యూఎస్లో వచ్చేటప్పుడు కంప్లీట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు యాక్చువల్లీ. సో ఎలాంటి మౌలిక సదుపాయాలు కదా, రోడ్లు, బిల్డింగ్స్, లేకపోతే ఈ టైప్ ఆఫ్ మౌలిక సదుపాయాల గురించి వాళ్ళు దే గివ్ మోర్ ప్రయారిటీ. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, వ్యక్తి స్వేచ్ఛలోకి ఎంటర్ అయితే కనుక ఆ నాయకుడిని పక్కన పడేస్తారు. సో అలాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి. ఇక్కడ మన ప్రయారిటీ వచ్చేటప్పటికే
సోషల్ మీడియాలో కాదు, క్యాస్ట్ మాత్రమే, క్యాస్ట్ లేదా రిలీజియన్ మాత్రమే ప్రయారిటీ. ఓకే. సో అందువల్ల మీకు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఏమాత్రం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో లేదు, ఈ ఎలక్షన్లో చూపించే పరిస్థితి ఉండదు, ప్రసక్తే లేదు. అంటే జస్ట్ ఒక సేక్ ఆఫ్ డిస్కషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దానిపైన విపరీతమైన క్యాంపెయిన్ మొన్న జరగడం చూసాం తెలంగాణ ఏపీ ఎలక్షన్స్. దాని ఇంపాక్ట్ ఉండదా? అది పబ్లిక్ సంబంధించిన ఇష్యూ కాదా? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత ప్రచారం చేసినా వైసీపీకి వేయాలనుకునే వాళ్ళు వైసీపీకి వేస్తారు. దాని డిఫెన్స్లో పట్టరా? ఎలాంటి ఉండదు. డిఫెన్స్ అనేది ఇప్పుడు సింపుల్గా దానికి ఏంటి, ఒకళ్ళు వన్ సైడెడ్ గానే ఉండదు కదా సోషల్ మీడియాలో. యాక్చువల్లీ ఆల్టర్నేటివ్ వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని బోటం లాగా చూపించే వాళ్ళు ఒకసారి సెట్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక దాన్ని ఒక అద్భుతమైన వరం లాగా నీతి ఆయోగ్ చెప్పింది అది ఇది చాలా మంచిది అది ఇది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో వైసీపీకి అనుకున్న వాళ్ళు దానికి కన్విన్స్ అవుతారు, టీడీపీ అనుకున్న వాళ్ళు దీనికి కన్విన్స్ అవుతారు. 100% న్యూట్రల్స్ రెండిట్లో ఏదో ఒక దాన్ని చూసి న్యూట్రల్స్కి వచ్చేటప్పటికే న్యూట్రల్స్ దురదృష్టవశాతం న్యూట్రల్స్ అందరం ముందు కూడా అందరు బహువులు అనే దాన్ని పోర్ట్రేట్ చేయడం మొదలు పెట్టాక అది ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా నష్టం. ఈరోజు చాలా మంది హైదరాబాద్ లాంటి దగ్గర ఇంకా కొన్ని చోట్ల వచ్చేటప్పటికి ఓటింగ్ శాతం తగ్గడానికి అదే ప్రధాన. అదే విశాఖపట్నంలో 55% ఉంది, హైదరాబాద్ తక్కువ ఉంది, 50% ఉంది. కారణం ఏంటంటే కనుక న్యూట్రల్స్ ఓటర్స్ అందరినీ మనం చంపేసేస్తున్నాం. ఇలాగ రకరకాలు ఈ పార్టీల పరంగా ఫాలో చేస్తూ నాయకులు అంతా అలజడులు చేసుకుంటూ లేకపోతే కొట్టుకుంటూ తిట్టుకుంటూ జనాలని నామలు వాళ్ళకే వీళ్ళు ఎందుకు ఓట్లు వేయాలి, నేను వెళ్ళేసి అంత టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి థర్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మనం ఓటర్లను తిడుతూ ఉన్నాం కానీ ఓటర్లని ఓటు వేసేలాగా మీ ప్రవర్తన ఏముంది? నిజంగా మీకు ఎందుకు ఓటు వేయాలి? మీరు పద్ధతిగా ప్రవర్తిస్తున్నారా, సంస్కారంగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే కనుక ప్రజల యొక్క వెల్బీయింగ్ ని పెంచుతున్నారా, ప్రజలకు నాలెడ్జ్ ఇస్తున్నారా, జీవన ప్రమాణాలు ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నాయా? ఏమీ లేనప్పుడు మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి ఒక సగటు ఓటర్ కనిపించినప్పుడు అతని ఛాయిస్ ని కూడా రెస్పెక్ట్ చేయాలి కదా ప్రజాస్వామ్యంలో. డెఫినెట్ గా దానికి నోటా అనే ఛాయిస్ ఇచ్చారు, నోటా అనే ఛాయిస్ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం ఉపయోగం లేదనే ఫీలింగ్ లో కూడా చాలా మంది ఉన్నారు. దాని మీద అవేర్నెస్ ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలి. వెళ్ళి నోటాకు నొక్కడం కంటే నో ఓట్ అని ఇంటి దగ్గర కూర్చుంటే పోయింది కదా అన్నట్టున్నారు. 20% ఓటు వేయకపోవడం అనేది చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్లో 80% అరౌండ్ చెప్తున్నారు, 20% ఓటు వేయకపోవడం. ప్రజాస్వామ్యం అనేది ఖచ్చితంగా చాలా ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఇలాగే కొట్టుకునే విధానంలో దేశవ్యాప్తంగా కూడా రెండు పార్టీలో, రెండు మతాలో, లేకపోతే రెండు రకాల ఈ టైప్ ఆఫ్ భావజాలాల మధ్య జనాలు నలిగిపోయే పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా కూడా న్యూట్రల్ ఓటర్ అనేవాడు చచ్చిపోతాడు, అతని చేత ఓటు వేయించుకోలేరు. సో దీనికి ఏదో ఒకటి రెమెడీ అయితే రావాల్సిన అవసరం రావాలి. ఎప్పుడు వస్తుందో రెమెడీ ఏంటో చూద్దాం. దాంతోపాటు ఈవీఎంలు ట్యాంపరింగ్ సంబంధించిన చర్చ ప్రతి ఎన్నికల సందర్భంగా ఉంటుంది. గతంలో మీరు కూడా మనం ఇంతకుముందు వేరే ఛానల్లో చేసినప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది అని చెప్పారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఆ చర్చ ఉంది దేశవ్యాప్తంగా. ఇంకా అప్పట్లో వచ్చేటప్పటికి అరౌండ్ 2014 ఆ టైంలో ఈవీఎంస్ లో కొన్ని ఫ్లాస్ ఉంటా ఉండేవి. అది తయారు చేసే దగ్గర నుంచి పూర్తిగా కూడా దాన్ని కొంత రిమోట్గా కమ్యూనికేట్ చేసేసి వాటిలో వివిప్యాట్లు, అప్పటికి వివిప్యాట్లు ఉన్నా కూడా వివిప్యాట్లను కూడా కొంతవరకు మాల్ ఫంక్షన్ చేయించే టైప్ ఆఫ్ ఇది ఉండేది. సో అది రియల్ టైంలో ఎంతవరకు ప్రాక్టికల్ జరిగింది అన్నది సెకండ్ పాసిబిలిటీ అయితే ఉంది, చేశారా లేదా మనం చెప్పలేము అనేది ఉంది. కానీ రీసెంట్గా అరౌండ్ 2015 తర్వాత 2016 టైంలో యాక్చువల్లీ ఈవీఎంల యొక్క డిజైన్లో కావచ్చు, టెక్నికాలిటీస్లో చాలా రెవల్యూషనరీ చేంజెస్ అనేది వచ్చినాయి. అసలు ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అనేది సాధ్యపడదు, ఇంపాసిబుల్. ఎవరన్నా పార్టీ వాళ్ళు ఇలా ఈవీఎంలు ట్యాంపర్ చేశారని చెప్పేసి ఎవరన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక సాకు చూపించుకోవటానికి తప్పించి ఓడిపోవడానికి వాళ్ళు 100% ఈవీఎంలలో ఎలాంటి పాసిబిలిటీ ఉండదు. ఇది ఇంకా ముందు భవిష్యత్తులో వచ్చేటప్పుడు 100%. ఎందుకంటే నేను చాలా మంది ఎలక్షన్ రిఫార్మ్స్ వీటితో పనిచేయ పద్మనాభ రెడ్డి గారు ఇలాగ చాలా మంది నేను వర్క్ చేస్తూ ఉంటాను, కలిసి మాట్లాడటం కావచ్చు. ఇలాగా ఓవరాల్గా చూస్తే ఎలక్షన్ ప్రాసెస్ గతంతో పోలిస్తే మరింత రిఫైన్ అయిపోయింది, చాలా వరకు బెటర్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా ఇండియాలో ఎలక్షన్ సిస్టమ్ అనేది ఇంకా ట్రాన్స్పరెంట్ గానే ఇంకా బెటర్ గా జరుగుతుందని మనం అనుకోవాలి. కంపారిటివ్లీ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ బాగా జరుగుతున్నట్టే. కానీ చాలా మంది చెప్పే సింపుల్ లాజిక్ అయితే మీరు కూడా చెప్తుంటారు, మీరు వేరే స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది, వేరే ఎక్కడో ఏదో జరుగుతుందో దాన్ని కూడా మనిషి ఇక్కడ నుంచి కంట్రోల్ చేయగలడు, అటువంటి ఫ్రీక్వెన్సీ వస్తుంది సంథింగ్ ఏదో మీరు చెప్తున్నారు. నాకు ఇంకా నేను అది కనెక్ట్ అవ్వలేదు కానీ చెప్తున్నారు. సేమ్ టైం మనం ఒక శాటిలైట్ని ఎక్కడో వేరే గ్రహం మీదకి పంపించి భూమిపై నుంచి మానిటర్ చేస్తున్నాం త్రూ సిగ్నల్స్. సో ఈవీఎంని మేనేజ్ చేయడం పెద్ద విషయం ఏముంది అని అనుకునే వాళ్ళకి, ఈవీఎం మేనేజ్ చేసుకోవటం విషయం ఏముంది అనుకుంటే, ఈవీఎం అనేది ఎక్కడ పెట్టబడి అనుకున్నాం, దాంట్లో ఏదో సంథింగ్ రిసీవింగ్ సంబంధించేసి ఒక చిప్ ఉండాలి కదా. ఆ చిప్ ఏంటి ఉంటుంది, బ్లూటూత్ ఉండదు. సో దానికి సంబంధించి వైర్ల కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది ఇప్పుడు. సో వైర్ల కనెక్టివిటీ మాత్రమే ఉన్నప్పుడు
దాన్ని రిమోట్గా ఎలా యాక్సెస్ చేస్తారు? వైఫై అన్నా ఉండాలి, బ్లూటూత్ అన్నా ఉండాలి. సో ఇదేమీ లేకుండా మీ రిమోట్కి ఎలా యాక్సెస్ చేస్తారు? ఏదో బగ్స్ పెడతారు అవి. ఇప్పుడైతే స్కోప్ లేదు. ప్రీవియస్గా వచ్చేటప్పటికి రిమోట్కి యాక్సెస్ చేయడానికి సంబంధించి కొన్ని ఫ్లాస్ ఉండేవి. ఇప్పుడైతే ఏమి లేదండి, ఐసోలేటెడ్గా ఉండే మెషిన్ని దాన్ని వేరే ప్రదేశం నుంచి యాక్సెస్ చేయడం అనేది సాధ్యపడదు. ఇకపోతే అక్కడ ఏమన్నా చేస్తారంటే కనుక అక్కడ ఎలక్షన్ సంబంధించి ఏజెంట్లు ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా మానిటరింగ్ అనేది ఉంటుంది, ప్లస్ సీసీ కెమెరా సర్వలెన్స్ అనేది ఉంటుంది. ఇంకేం చేయగలుగుతారు? సో అసలు స్కోపే లేదు, డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, చివరికి మనం పోల్ ప్రిడిక్షన్ మాట్లాడదాం. మీరు గతంలో కూడా కొన్ని పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ పోస్టులు పెట్టారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, తెలంగాణ రాజకీయాలని దగ్గరగా గమనిస్తూ ఉంటారు. ఏంటి మీ ప్రిడిక్షన్ ఏంటి? నాకు మీరు చెప్పారు, గుర్తుంది పోయినసారి. నేను ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళి ఆలోచిస్తే తెలంగాణలో ఎవరు గెలవగలుగుతారో, ఎవరు ఓడిపోతారో చెప్తాను అన్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటువంటి స్టేజ్లో ఉన్నారా, మీరు చెప్పగలరా? డెఫినెట్గా చెప్పగలుగుతాను. సో దీన్ని నేను చెప్పేది కరెక్ట్ అవుతుందా లేదా అన్నదాన్ని జస్ట్ జనాలకు రకరకాల ఎవరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటిదాకా 2 ప్రిడిక్షన్ చేశాను. ఫస్ట్ వచ్చేటప్పటికే వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోతుంది అన్న విషయాన్ని ఆ రోజు మార్నింగ్ నేను అంటే పోస్ట్ చేశాను. జనాలు బండబూతులు తిట్టారు, ఇండియా దేశద్రోహి అది ఇది అన్నట్లుగా. బట్ జరిగేదాన్ని ఉన్న విషయాన్ని నా ప్రిడిక్షన్ చెప్పాను అంతే, అది జరిగింది. రెండోది, డిసెంబర్ 3వ తారీఖు ఇందాక ఎందుకు ఊరి చెక్ చేశాను. డిసెంబర్ 3వ తారీఖు మార్నింగ్ 6 o'clockకి నేను అట్లాగే ఫేస్బుక్లో కాంగ్రెస్ గెలవబోతుంది తెలంగాణ ఎలక్షన్స్లో అని చెప్పేసాను. ఇంకా అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ కాలేదు. సో అది జరిగింది. ఇప్పుడు కూడా అదే ఇంట్యూషన్ అంటే కనుక ఫస్ట్ ఇంట్యూషన్ అనేదాన్ని చెప్పిన తర్వాతే ఇది క్లారిటీ వస్తుంది. ఇంట్యూషన్ అంటే జీరో స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఆలోచనలు, ఎమోషన్స్, భావోద్వేగాలు ఇవేమీ లేకుండా పూర్తిగా మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఆల్ఫా అండ్ థీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటే 4 to 8 హెడ్స్ ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ వేవ్స్ వెళ్ళినప్పుడు దెన్ వీ కెన్ కనెక్ట్ టు ద యూనివర్స్. ఎందుకంటే ఇది పూర్తి సైంటిఫికల్గా క్వాంటమ్ ఫిజిక్స్ ఒకటే ప్లస్ న్యూరాలజీ స్టడీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమవుతుంది. ఎందుకు యోగులు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ఇంట్యూషన్ పవర్ ఎందుకుంటుందంటే మీరు ఈ భౌతిక ప్రపంచంలో జ్ఞానేంద్రియాల్లో వాటి గురించి వీటి గురించి ఆలోచిస్తా, లేకపోతే అవి చూస్తా, అవి వింటూ ఇలా ఉన్నంత కాలము మీ మైండ్ లెవెల్లో టైము, స్పేసు, మైండ్, బాడీ ఈ 4 మధ్య మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ రాదు, మీకు ఇంట్యూషన్ ఉండదు. ఎప్పుడైతే టైము, స్పేసు, మైండ్, బాడీ, నా శరీరం గురించి నా స్పృహ ఉండకూడదు, నా మైండ్ గురించి స్పృహ ఉండకూడదు, టైం నేను ఏ టైంలో ఉన్నాను, ఏ స్పేస్లో ఉన్నాను, ఎక్కడ కూర్చొని ఉన్నా ఏమీ లేకుండా ఆ స్టేట్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు దెన్ వీ కెన్ కనెక్ట్ టు ద యూనివర్స్ విత్ రెగ్యులర్. నేను ఆల్మోస్ట్ 15 years నుంచి మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఆ ఇంట్యూషన్ ద్వారా నేను ఇప్పుడు చెబుతుంది మనకి ఏపీలో వచ్చేటప్పుడు కూటమి గెలవబోతుంది. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కూటమి గెలవబోతుంది, అధికారం ఫామ్ చేయబోతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేటప్పటికి మోడీ ప్రధాని కాబోతూ ఉన్నారు. సో ఇది నా ఇంట్యూషన్కి. వన్ మోర్ థింగ్, ఇది కొంతమంది పీపుల్ మాట్లాడవచ్చు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం, వ్యక్తిగతంగా. సో ఈయనకి వ్యక్తిగతంగా ఇష్టమో లేకపోతే సామాజిక వర్గం అది ఇంకా రకరకాల ఏదో మాట్లాడుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా చెబుతున్నాను, వ్యక్తిగతంగా ఒకవేళ నా ఇంట్యూషన్కి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి వచ్చినా కూడా నేను అదే చెప్పుండేవాడిని. ఎందుకంటే కనుక అదే రాసి ఉండేవాడిని, అదే చెప్పుండేవాడిని. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ అనేది మైండ్, బాడీ, టైము, స్పేసు ఈ 4 ఆవల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పించి నా వ్యక్తిగత ఇష్టాలు చెప్పాలనుకుంటే కనుక అసలు ఇంత అవసరం కూడా లేదు కదా. సో మీరు ఏదో సమ్ మెషినరీ వాడుతున్నాను సౌత్ ఇండియాలోనా, ఇండియాలో ఫస్ట్ న్యూరో ఫీడ్బ్యాక్ అని చెప్పేసి. సో ఈజీ సెన్సార్స్తో బ్రెయిన్ వేవ్ స్టేట్ అంటే ఎంతగా నేను అన్నాను చూసారా, 4 to 8 హెడ్స్ ఫ్రీక్వెన్సీస్లోకి నేను వెళ్ళగలిగానా, అంటే యూనివర్స్ నా యొక్క మైండ్, బాడీ స్టేట్ నుంచి దాటిపోయేసి మెర్జింగ్ స్టేట్లోకి, ట్రాన్స్మిట్ స్టేట్లోకి వెళ్ళగలిగానా లేదన్నదే అది చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఫోన్లో రిపోర్ట్ కూడా చూపిస్తూ ఉంటుంది. నేను ఫ్లో స్టేట్లో, మెర్జింగ్ స్టేట్లో ఎంతసేపు ఉన్నానో చూపిస్తూ ఉంటుంది. ఆ స్టేట్లోకి వెళ్ళినప్పుడు నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇలాంటిది. అంటే పోస్ట్ ఎలక్షన్ జరిగిన తర్వాత మీరు అది దానిలోకి వెళ్ళి చూసారా, లేకపోతే ఎలక్షన్ కంటే ముందు? ఈరోజు మార్నింగ్ చూసాను. ఈరోజు మార్నింగ్ నేను చూసాను యాక్చువల్లీ. సో నిన్న ఎలక్షన్ జరిగితే నాకు ఈరోజు మార్నింగ్ నేను చూస్తున్నాను. చూస్తే నేను ఆ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత సో ఏ పార్టీ ఇచ్చేస్తుందని చెప్పేసి అంటే కనుక కేవలం నాకు వచ్చిన అంటే యాక్చువల్లీ చెప్పాలి ఎలా తెలుస్తుంది 100% ఆఫ్ ఇది ఇంట్యూషన్ అని చెప్పేసి దీంట్లో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి.
ఒకటే మజిల్ టెస్టింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. మజిల్ టెస్టింగ్ అంటే ఇంట్యూషన్లో పనిచేసేప్పుడు జీరో స్టేట్లో ఉన్నప్పుడు మజిల్ టెస్టింగ్ అని ఎవరైనా ఇంటర్నెట్లో వెతికితే కనుక తెలుస్తుంది. అది సబ్ కాన్షియస్ మైండ్లో యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీ సబ్ కాన్షియస్నెస్ స్థాయిలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఇలా బెండ్ చేయటం కానీ మనిషి నిలబడ్డప్పుడు. సో ఒక దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పేసి అన్నాం, గెలుస్తారన్నాం అనుకోండి, గెలుస్తారని చెప్పేసి అంటే కనుక ఇలా మనిషిని ఇలా ఒత్తితే కనుక వెనక్కి వెళ్ళడం. ఇంట్యూషన్ కనెక్ట్ అయిన వ్యక్తి, ఎవరిని పడితే వాళ్ళని కాదు. గెలుస్తాడు అని చెప్పేసి అని ఆ ఇంట్యూషన్ ఉన్న వ్యక్తిని ఇలా ప్రెస్ చేసామంటే కనుక మజిల్ టెస్టింగ్ లో అతను వచ్చేటప్పటికి అలాగే ఫామ్డ్గా ఉంటాడు, అంటే గెలుస్తాడని చెప్పేసి అర్థం. చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్గా అతను వెనక్కి బెండ్ అయిపోతాడు. సో అలా కొన్ని ఉంటాయి, ఇలా కొన్ని ఇప్పుడు లాకింగ్ మెథడ్స్ అని ఉంటాయి. ఇవంతా కూడా ఈ ప్రాక్టీసెస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి ఫెమిలియర్ ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఇవంతా చాలామంది ఎమోషన్స్ ఎవరు గెలవాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి వీటికంటే కూడా ఆ ఎమోషన్స్ డామినేట్ చేసి వీళ్ళు ఏదో చెబుతారు ఏదో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ నిజంగా జీరో స్టేట్కి వెళ్ళిన తర్వాత చాలా వరకు ప్రిడిక్షన్స్ నావి మాత్రమే కాదు, చాలా మంది ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి. సో ఇవంతా కూడా ఈ రోజు కొత్తగా ఏదో రాజకీయ నాయకుల కోసం పుట్టుకొచ్చిన ఈ కారణం విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మూమెంట్కి ఏదో సరదాగా రాజకీయ నాయకుల విషయంలో మనం ఆలోచిస్తున్నాం, కానీ ఇది చాలా అద్భుతమైన సైన్స్ ద్వారా యూనివర్సల్ ఎనర్జీస్ ద్వారా. ఎందుకంటే ఎలా పని చేస్తుందని కూడా మీకు డౌట్ రావచ్చు, యూనివర్స్ మీకు ఎలా చెప్పేది కామన్గా వచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కూర్చొని మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత యూనివర్స్ అనే దానికి చంద్రబాబు నాయుడు తెలుసా లేకపోతే జగన్ తెలుసా అని చెప్పేసి అని మీకు కామన్గా డౌట్. అంతే కదా మరి. ఓకే కదా. ఇప్పుడు ఓటింగ్ వేయటం కోసం నిన్నంతా కూడా ఆంధ్రప్రదేశ్ అనే జియోగ్రఫిక్ లొకేషన్లో భూమి అనే గ్రహంలో జియోగ్రఫిక్ లొకేషన్ అనేది విశ్వంలో భూమి అనేది ఒకటే, భూమిలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటే. సో ఒక ఏరియాలో వచ్చేటప్పుడు హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్స్ వాళ్ళ ఎమోషనల్ స్టేట్ అనేది వాళ్ళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. శరీరం అంటే సింపుల్గా మనకు కనపడే అందమైన శరీరం కాదు, మనది ఒక బ్యాటరీ టైప్ ఆఫ్ శరీరం అనుకోండి. సో మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, మన ఆలోచన ఎలక్ట్రిక్ అయితే కనుక మన ఎమోషన్స్ మ్యాగ్నెటిక్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర నుంచి మనం ఓటేయడానికి వెళ్ళినప్పుడు అంతా కూడా నేను ఫలానా ఇది రావాలని చెప్పేసి వీ ఎమిట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ టు ద యూనివర్స్, మన ఎమోషనల్ ప్యాటర్న్ అనేది. సో ఈ ప్యాటర్న్ అంతా ఒక జియోగ్రఫికల్ రీజన్లో యూనివర్స్ అనేది ఒక పెద్ద మైండ్ అనుకోండి, మన లాంటిది యూనివర్స్ పెద్ద మైండ్ ఉంది అనుకోండి. ఒక దగ్గర ఎక్కువగా టకటక కదలికలు వస్తున్నాయి అనుకోండి, ఆ కదలికలు అనేది యూనివర్స్కి ఒక ప్యాటర్న్ ఉన్నాయి కదా, ఆ ప్యాటర్న్ అనేది యూనివర్స్ మనకు చెప్పే ఇది. ఓకే ఓకే ఓకే. ఇదేమి అశాస్త్రీయమో కాదు, అబద్ధమో కాదు, ప్రిడిక్షన్ కాదు. మీకు సంబంధించిన పర్సనల్ ఇంట్రెస్ట్, మీకు సంబంధించిన పర్సనల్ ఏమంటారు మీ విష్యూ అది ఇన్ఫ్లుయెన్స్ చేయదని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది నాకు రేపు జూన్ 3వ తారీఖు ఇది అబద్ధం అయ్యింది అనుకుందాం. అబద్ధం అయితే అది ఇంట్యూషన్ తప్పు కాదు, అంటే ఆ శాస్త్రం తప్పు కాదు, అది నా తప్పు. ఎందుకు తప్పు అంటే నేను జీరో స్టేట్లోకి వెళ్లకుండా, జీరో స్టేట్లోకి వెళ్ళాలంటే ఏంటి, టైము స్పేసు మైండ్ బాడీ ఈ అవేర్నెస్ నుంచి దాటిపోయేసి 4 to 8 హెడ్స్ అనే ఫ్రీక్వెన్సీలోకి బ్రెయిన్ వేవ్స్ని తీసుకెళ్ళిన తర్వాత థీటా స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిన తర్వాత దెన్ యూనివర్స్ కనెక్ట్ అవుతుంది అన్నాను కదా. ఈ స్టేట్లోకి వెళ్లకుండా నేను పార్షియల్గా ఏదో హడావుడిలో ఉండే, సో పూర్తిగా నేను అంత మెజ్జింగ్ స్టేట్లోకి వెళ్లకుండా నేను నా ఇంట్యూషన్నే స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేశాను. చేసినప్పుడు నా యొక్క ఇంట్రెస్ట్ అనేది, నా యొక్క భావజాలం అనేది నా యొక్క నేను అడిగే దీన్ని బేస్ చేసి లింక్ అయి ఉంది. అప్పటికి కూడా దాని వాసన అనేది ఉంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, రిజల్ట్ నాకు ఫేవరబుల్ గానే వచ్చింది. సో ఫేవరబుల్ గా వచ్చింది కాబట్టి నేను ఫేవరబుల్ గా రాసి ఉండొచ్చు. అది నా తప్పు తప్పించి, నేను ప్రాపర్ గా కనెక్ట్ అవ్వలేకపోవడం నా తప్పు తప్పించి. జీరో స్టేజ్ కి వెళ్లకుండానే ఇంట్యూషన్ ఎలా చెప్తుంది, ఎలా వస్తుంది, ఎలా రిజల్ట్ ఇస్తుంది? జీరో స్టేట్ కి వెళ్ళిన తర్వాతే వస్తుంది. మరి వెళ్ళారు అంటే పర్ఫెక్ట్ గా వెళ్ళినట్టే కదా. మళ్ళీ జీరో స్టేట్ కి వెళ్ళామా లేదా అన్న దాంట్లో ఇందాక నేను అదే ఇప్పుడు ఈజీ సెన్సార్ హెడ్సెట్ ఉంది చూసారా, ఆ హెడ్సెట్ నేను ఫ్లో స్టేట్ లో జీరో స్టేట్ లో ఎంతసేపు ఉన్నానో కూడా చూపించింది. అది చూపించింది. ఓకే. ఎందుకంటే బ్రెయిన్ లో ఒక చిన్న థాట్ వచ్చినా కూడా అది ఆటోమేటిక్ అక్కడ మీరు 70% ఫ్లో స్టేట్ లో ఉన్నారు, లేకపోతే కనుక మెజ్జింగ్ స్టేట్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటుంది. కోహెరెన్స్, బ్రెయిన్ హార్ట్ కోహెరెన్స్ ఎంత ఉంది ఇలాంటివి చూపిస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ హార్ట్ కోహెరెన్స్ బెటర్ గా ఉండి ఫ్లో స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే యూనివర్స్ కనెక్ట్ అయినట్టు లెక్క. సో యాజ్ ఫర్ యూ మీరు కనెక్ట్ అయ్యారు అని 100% కనెక్ట్ అయ్యారు. మళ్ళీ
అది నేను అవ్వకుండా చేసినట్టు మీరు అన్నారు చూసారా, అంటే ఒకవేళ అది తప్పు అవ్వచ్చు కదా అని చెప్పేసి అని అన్నారు కదా, అందుకని నేను తప్ప అట్లా అంటే మీ పర్సనల్ ఇది దానిపై ప్రభావం చూపించి ఎప్పుడు చూపించింది అంటే నేను జీరో స్టేట్ కి వెళ్ళలేకపోతే చూపించింది. కొంతమంది ఉంటారు ఉదాహరణకి మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళలేరు, జస్ట్ వాళ్ళకి అవగాహన ఉంది, ఇదంతా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, జస్ట్ నేను కూడా ఇంట్యూషన్ ద్వారా చెప్పగలుగుతాను అనేది కొంత వాళ్ళకి థియరిటికల్ గా ఉంది అనుకున్నాం. మెడ్జింగ్ స్టేట్ లోకి వెళ్ళలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఫాల్స్ ప్రిడిక్షన్స్ వస్తాయి. నేను వెళ్ళగలిగాను 100% వెళ్ళగలిగారు. సో అక్కడ డౌట్ లేదు, ఎలాంటి డౌట్ లేదు. వేణుస్వామి వచ్చారు మన దగ్గరికి. వేణుస్వామి కూడా ఇటువంటి ప్రిడిక్షన్స్ చాలా చెప్తూ ఉంటారు. ఆయన చెప్పడం చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని. ఓకే, కావచ్చు. ఆయన ఒపీనియన్ అనేది ఆయన ఒపీనియన్ చెప్పట్లేదు. ఆయన ఈ ఆస్ట్రాలజీ, ఆయన రాశులు, ఆయన కూడా సైన్స్, మళ్ళీ ఆ గ్రహాలు వాటి కనెక్ట్ చేస్తే చెప్తున్నా అంటున్నారు. సైన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ప్లానటరీ సిస్టమ్ ప్రకారం చెప్పే జ్యోతిష్క శాస్త్రం ప్రకారం చెప్పే చాలా మందిలో, నేను వేణుస్వామి గారి గురించి వ్యక్తిగతంగా అంటలేదు, చాలా మందిలో ప్లానటరీ సిస్టంలో వచ్చేటప్పుడు ఎనర్జీ మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉండదండి. కేవలం ఫలానా పూజ గురుగ్రహాలు ఎలా ఉంటే ఎలా అవుతుంది ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి ఎక్కడో సంథింగ్ ఆ శాస్త్రం నేర్చుకున్న దగ్గర నుంచి వచ్చే ఒక నాలెడ్జ్ వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు తప్పించి. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు గమనించండి, చిన్న జ్యోతిష్క శాస్త్రమే కరెక్ట్ అనుకుందాం, నేను విమర్శించిన చెప్పడం జ్యోతిష్క శాస్త్రం అనుకుందాం. మీరు నేను ఒకటే జాతకంలో పుట్టామనుకుందాం, కంప్లీట్ నక్షత్రం పాదము అన్నీ కరెక్ట్ అనుకుందాం, మీది నాది ఒకటే టైప్ ఆఫ్ జీవితాంతం కూడా లైఫ్ ఉండాలి కదా. మీకు ప్రమాదం జరిగితే నాకు ప్రమాదం జరగాలి ఏదో ఒక దశలో. సో నాకు మంచి మహర్దశ వస్తే కనుక మీకు మహర్దశ రావాలి. సో క్లోనింగ్ ఆఫ్ ద లైఫ్ అనేది మీకు నాకు అలాగే మనతో పాటు అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా పుట్టిన అందరికీ ఉండాలి కదా. మరి ఎందుకు కొంతమందికి అసలు కేవలం కొంతమందికి ఒక రకం కొంతమందికి ఒక రకంగా ఉంటుంది అంటే రాసులు ఇలాంటివి ఇవన్నీ కూడా బేసికల్గా తప్పంటల్లా, కానీ ఇండివిజువల్ యొక్క కాన్షియస్నెస్ని బేస్ చేసుకొని ఒక మనిషికి ఉన్న ఇంటలెక్టో నేను ఇంతకుముందు అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను విషయాన్ని తీసుకుంటే మీకు ప్రమాదం జరుగుతుంది, నాకు జరగకుండా నేను తప్పించుకోగలుగుతాను, లేదా నాకు ప్రమాదం జరిగినా కూడా నేను మనసు తీసుకోకుండా తప్పించుకోగలుగుతాను. ఎందుకు తీసుకోగలుగుతానంటే కనుక బికాజ్ నాకుండే ఇంటలెక్ట్ అనేది, నాకుండే నాలెడ్జ్ అనేది నేను మనసుకి ఎంతగా తీసుకోవాలో నా క్వశ్చనింగ్ అనేది మెడిటేషన్ ద్వారా కానీ ఇంకో దాని ద్వారా నా సఫరింగ్ తగ్గించుకున్నాను. మీరు ఆ సఫరింగ్ తగ్గించుకోవడం నాకెందుకు యాక్సిడెంట్ జరిగింది లేకపోతే నాకెందుకు ఎంత కష్టం వచ్చిందని చెప్పేసి అని మీరు దాన్ని పూర్తి హార్ట్కి తీసుకున్నారు అనుకోండి, ఒకటే రాశిలో పుట్టినా ఒకటే దీంట్లో పుట్టినా కూడా మీరు ఎక్కువ సఫర్ అవుతున్నా నేను తక్కువ సఫర్ అవుతున్నాను. సో సఫరింగ్ మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే కనుక వ్యక్తిని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆయన చెప్పిన దాంట్లో సో ఈ రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈయన గెలుస్తాడు అని చెప్పేసి అని చెప్పడం అనేది బేసికల్ గా అది తప్పే అవకాశం కూడా ఉంది కదా ఈ లెక్క ప్రకారం. ఇప్పుడు నేను చెప్పిన ఆయన నా దగ్గర నేను టెలికాస్ట్ చేయించు 30-35 ప్రిడిక్షన్స్, ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అయినాయి కావచ్చు. అలాగే ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి కదా. ఫెయిల్ అయినాయా? నాకైతే ఫెయిల్ అయినాయి కనపడలే. మరి ఏమున్నాయి ఫెయిల్ అయినాయి? ఇప్పుడు మన తెలంగాణ విషయంలో చాలా క్లిప్పింగ్ ఉన్నాయి కదా, కేసీఆర్ గెలుస్తారని చెప్పేసి అని. లేదు అది నేను రివీల్ చేశాను. తెలంగాణలో ఆయన అన్నది కేసీఆర్ ఓడిపోతాడు అంటే అక్కడ యాంకర్ ఉండి కేసీఆర్ ఒకవేళ గెలిస్తే అంటే కేసీఆర్ గెలిచే ఛాన్స్ లేదు, ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మాత్రం సీఎం గాడు, కేటీఆర్ సీఎం అవుతాడు అన్నారు. అది పాపం ఎడిట్ చేసి సెకండ్ వర్షన్ని ట్రోల్ చేశారు ఆయన. నేను అది ఫుల్ వెర్షన్ చూపించాను. సరే చూద్దాం, అది ఎవరు డిఫరెంట్ వాట్ ఇట్ మే బి. కానీ ఒకటి మాత్రం ప్రిడిక్షన్స్ అనేది ఇక్కడ రెండు రకాల శాస్త్రాల గురించి చెబుతాను. ఒకటి ఇంట్యూషన్ పవర్ అనేది, యూనివర్సల్ కనెక్టివిటీ అనేది, ఒకటి కాన్షియస్నెస్ లెవెల్ స్థాయిలో పూర్తిగా వెన్ యూ కనెక్ట్ టు ద యూనివర్స్ అనేది అది వచ్చే ప్రిడిక్షన్ అనేది కంప్లీట్ అల్టిమేట్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. జ్యోతిష్క శాస్త్రం అనేది కేవలం ఒక టైప్ ఆఫ్ ప్రిడిక్షన్ మాత్రమే. ఆ వ్యక్తికి సంబంధించిన రాసులు గ్రహాలని ఒక లెవెల్లో ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్లో కొన్ని జరగవచ్చు, కొన్ని జరగపోవచ్చు. ప్రతి మనిషి జాతక చక్రంలో కూడా ఇది జరిగింది జరగదని ఎన్నో వేణుస్వామి పక్కన పెట్టండి, ఎన్నో ఇలా అయితే ఇలా కావచ్చు, ఇలా కాకపోవచ్చు, ఇఫ్లు బట్లు ఉంటాయి. కానీ అలా ఫెయిల్ అయినవి కూడా చాలా మంది ఉంటాయి. మీరు సంవత్సరంలో మీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే కనుక నార్మల్గా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించింది కాదు అది. యాక్చువల్లీ అది రకరకాల కాంబినేషన్స్ లో స్టడీ చేసేటప్పుడు ఒక ప్రాపర్ పర్ఫెక్షన్ లేకపోవచ్చు, ఒకటే పర్ఫెక్షన్ లేకపోవడం అనేది ఒకటే. రెండోది అందరికీ యూనివర్సల్ అనేది ఏది ఉండదు. వ్యక్తికి సంబంధించిన కాన్షియస్నెస్, నాలెడ్జ్ అంటే ఫస్ట్ ఇంటలెక్ట్,
ఇంటెలెక్ట్ ఉన్న వాళ్ళకి చాలా సఫరింగ్ తగ్గుతుంది. ఇంటెలెక్ట్ ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఓడిపోయే వాళ్ళు కూడా గెలవచ్చు. ఓకే, అంతే కదా. ఆ లాస్ట్ లో ఏదో ఇట్లా టర్న్ చేశాడు, ఇలా తిప్పాడు, ఇలా చేశాడు చెప్తారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అతని ఇంటెలిజెన్స్ కదా. ఇంటెలిజెన్స్ అనేది సఫరింగ్ అయ్యే వాళ్ళని లేకపోతే ఓడిపోయే వాళ్ళని కూడా గెలిపించవచ్చు. సో అవన్నీ కూడా ఎక్స్ట్రా పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జ్యోతిష్క శాస్త్రంలో రాలా. ఇండివిజువల్ పవర్, అతని బాడీ, అతని లోపల నుంచి ఉన్న పవర్. ఎగ్జాక్ట్లీ. ఇంకొక ఆయన పెద్ద మనిషి ఒక ఆయన వచ్చారు, దావుద్ గారు అని. ఆయన సంఖ్యాశాస్త్రం చెప్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారని ముహూర్తం పెట్టారు. ఓకే, మీ ప్లేస్లోనే కూర్చోండి. ఓకే. సో సంఖ్యాశాస్త్రాన్ని ఎలా చూస్తారు? సంఖ్యాశాస్త్రమైనా జ్యోతిష శాస్త్రమైనా ఇప్పుడు నేను చెబుతున్న ఇంట్యూషన్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడాలిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది తప్పు కూడా కావచ్చు, కానీ 100% నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి నమ్మకం నాకు ఉంది. అంతే కదా. ఎందుకంటే కనుక నేను స్పెసిఫిక్గా 13-14 ఏళ్ల నుంచి నేను మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ ద్వారా నేనేదో సంథింగ్ ఇవన్నీ ఈ రోజు ఏదో స్టూడియోలో మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను, కానీ ఏ రోజు కూడా నాకు పాపులారిటీ రావాలని కానీ లేకపోతే కనుక ఇదేదో సంథింగ్ నాకు సెలబ్రిటీషిప్ రావాలని ఎప్పుడు నేను చెప్పలేదు. అంటే నా స్వార్థానికి వాడుకోలేదు నేను వీటన్నిటిని కూడా. వాడుకోనప్పుడు సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక మనిషి స్వార్థానికి ఏదైనా జ్ఞానం వాడుకోబడుతుంటే ఒక చిన్న లాజిక్ చూతాను వినండి. అది జ్యోతిష్కమైనా కానీ లేకపోతే ఇంకోటైనా సంఖ్యాశాస్త్రమైనా లేదా నేను చెప్పే ఇంట్యూషన్ అయినా కానీ, ఒక మనిషి స్వార్థానికి ఆ నాలెడ్జ్ ఉపయోగించుకోబడుతుంటే ఖచ్చితంగా కూడా ఆ నాలెడ్జ్ అనేది డిస్ఓరియంటేషన్ అవుతుంది, అది బ్లర్ అయిపోతుంది, అది వచ్చేటప్పటికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాదు. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఉన్న జ్ఞానాన్ని కమర్షియల్గా వాడితే తగ్గిపోతుంది. ఎలాంటి జ్ఞానం అంటే కనుక లోక జ్ఞానం అంటే మీరు అనొచ్చు చాలా మంది టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళ అడగబోతున్నారు. డాక్టర్ గా చదువుకుని వచ్చిన ఆయన ఇంక 10 మంది డాక్టర్లకి ట్రీట్ చేస్తూ ఉంటాడు కదా. టీచ్ చేస్తూ ఉంటాడు. అది లౌకిక జ్ఞానం. లౌకిక జ్ఞానం అంటే కనుక జీవనాధారం కోసం చేసే ఇది వచ్చేటప్పటికి యూనివర్సల్ కనెక్టివిటీ కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ ఇవంతా కూడా చెప్పాలంటే డివైన్ నాలెడ్జ్ అని చెప్పుకోవాలి మనం. డివైన్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా వ్యక్తి స్వార్థానికి వాడిన వాళ్ళు మీరు చూడండి, చరిత్రలో చూడండి, డివైన్ నాలెడ్జ్ వాళ్ళ స్వార్థానికి వాడిన వాళ్ళు ఆ మూమెంట్కి వచ్చేటప్పటికి చాలా గొప్పగా ఉన్నా కానీ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చాలా పెద్ద పెద్ద స్వామీజీలు కాళ్ళు మొక్కితే 10 లక్షలు, చేయి టచ్ చేస్తే 10 లక్షలు, ఇట్లా వీళ్ళంతా స్వామీజీలు మరి డివైన్ నాలెడ్జే కదా అది. సో వాళ్ళ డివైన్ నాలెడ్జ్ పనిచేయట్లా, మీరు గుర్తుపెట్టుకోండి. డివైన్ నాలెడ్జ్ పనిచేయటం అంటే కనుక సింపుల్గా వాళ్ళు సెలబ్రిటీషిప్ని వాళ్ళ అహాన్ని పెంచుకుంటే, అహాన్ని చేయించిన వాడే జ్ఞానం అనుకుంటే వచ్చి కాళ్ళు మొక్కాలి లేకపోతే పూజలు చేయాలి లేకపోతే నన్ను అలా చూడాలి ఎలా చూడాలి వచ్చి చేయాలని కోరుకోవడం కూడా కాదు. మొక్కాలంటే 5 లక్షలు చేయాలి, 5 లక్షలు ఇవ్వాలి, టచ్ చేయాలంటే ఇంకొంచెం ఇవ్వాలి, ఇటువంటివి ఉన్నాయి కదా. వాళ్ళని ఇక్కడ పిలవాలంటే 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేయాలి, ఇలాగ ఇన్ని రకాలుగా ఉన్న వ్యక్తికి అసలు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవుతుంది? అహాన్ని జయిస్తేనే కదా. ఇందాక నేను అన్నాను బాడీ మైండ్ స్పేస్ టైం అనే దాన్ని జయిస్తే నా శరీరం బ్రహ్మాండంగా ఉండాలి, లగ్జరీస్ లో ఉండాలి అని చెప్పేసి అని నా మైండ్ వచ్చేటప్పటికి మీరు నరసింహగా నా గౌరవం ఇవ్వాలి, నా కాళ్ళు మొక్కాలని చెప్పేసి నేను భావించుకుంటా పోతే కనుక ఆటోమేటిక్ అహాన్ని జయించకపోతే కనుక మీరు ఇందాక చెప్పిన స్టేట్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్ లోకి ఎలా వెళ్తారు, అట్ ద సేమ్ టైం వచ్చినప్పుడు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఇదంతా తెలియదు కాబట్టి పిచ్చి జనాలు వెళ్ళేసి మొక్కుకుంటా ఉంటారు. చాలా పెద్ద సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీల కంటే పొలిటికల్ సెలబ్రిటీల కంటే స్వామీజీలే పెద్ద సెలబ్రిటీలు కదా 100%. ఇండియా మొత్తంలో జనాలకు అవగాహన లేదు కాబట్టి ఏ వ్యక్తి అయితే అహంతో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే గనక పూర్తిగా కూడా లగ్జరీస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే గనక తనకు కావాల్సిన దైవ జ్ఞానం మొత్తాన్ని కూడా మిస్యూజ్ చేస్తూ ఉంటాడో, కేవలం దాని ద్వారా అహాన్ని పెంచుకొని తను గొప్పవాడిగా చలామణి అవుతూ ఉంటాడో, ఆ వ్యక్తికి ఆ క్షణం నుంచి యూనివర్స్ నుంచి కమ్యూనికేషన్ ఆగిపోతుంది. అహము, కోపము అవన్నీ అటువంటి వాళ్ళకి చాలా కామన్ ఏమో కదా, ఆభరణాలు ఏమో కదా కాదా? అహం, కోపం వాళ్ళు ఆ స్థాయి నుంచి పడిపోయిన తర్వాత పరశురాముడు అంటే నాకు పెద్దగా తెలియదు కానీ పరశురాముడు ఉంటాడు, ఆయన చాలా కోపము చాలా అహంతో ఉంటాడు అని చెప్తారు. ఆయన చాలా పెద్ద మనిషి కదా. ఆయన పెద్ద మనిషి ఎలా అవుతాడు? ఆయన శ్రీకృష్ణుడు ఈక్వలెంట్ అయితే ఏం కాదు కదా. శ్రీకృష్ణుడికి ఇప్పుడు ఇద్దరిని పక్కన పెట్టండి, శ్రీకృష్ణుడు గొప్ప, పరశురాముడు గొప్ప? ఆబ్వియస్లీ కృష్ణుడే, బట్ పరశురాముడు కూడా వన్ ఆఫ్ ద వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా చాలా మంది గ్లోరిఫై చేసుకుంటే రావణాసుడు కూడా గొప్పే. మనం గ్లోరిఫై చేసుకోవటంలో ఇప్పుడు ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆవేశం ఎక్కువ అనుకోండి, నాకు ఆవేశం ఎక్కువ అయితే నాకు ఆవేశంగా ఉన్న వాళ్ళే నచ్చుతారు. నాకంటే ఎక్కువ ఆవేశం కలిగిన వాళ్ళు ఆహా ఎంత గొప్పగా ఆవేశంగా ఉన్నారు, అలా అయితే సాధించాలని చెప్పేసి వాళ్ళని నేను నా లీడర్గా నేను ఫాలో అవుతూ ఉంటాను. సో మనలో ఉండే క్వాలిటీ వీఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై ఇన్ సమ్ అదర్ వేస్. దాంట్లో మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసేసి వాళ్ళు అనుకరించాలని చూస్తూ ఉంటాం. అది ఆవేశాన్ని గ్లోరిఫై చేసుకుంటాం,
కొంతమంది వచ్చేటప్పటికి ఇప్పుడు నేను స్వామి వివేకానంద నాకు ఇష్టం. స్వామి వివేకానంద క్వాలిటీస్, స్వామి వివేకానంద చూడగానే కొన్ని క్వాలిటీస్ నాకు జీవితం మొత్తం కూడా పోరాడుతూ ఉండు, ప్రతి క్షణం కూడా ఎక్కడ కూడా నీ ఒంట్లో సత్తు అనేది ఇది అవద్దని చెప్పేసి కొన్ని కొన్ని వాక్యాలు నేను చదువుతున్నప్పుడు విన్నప్పుడు గుర్తెచ్చుకున్నప్పుడు నాలో వచ్చే ఎనర్జీ స్టిమ్యులేషన్ అనేది బికాస్ ఐఎమ్ రెసినేటింగ్ విత్ సచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఇప్పుడు కూడా నాకు అవి గట్ ఫీలింగ్ని పెంచుతున్నాయి. ఇప్పుడు అదే మీరు వచ్చేటప్పుడు రావణాసుడిని ఐడియల్గా తీసుకున్న అనుకోండి, రావణాసుడి టైప్ ఆఫ్ ఫీలింగ్స్ మీకు పెరిగిపోతూ ఉంటాయి. మనం ఎక్కడ ఏ ఎనర్జీతో రెజినేట్ అవుతూ ఉన్నామో, కోపం అనేది గొప్ప కాదు, అహం అనేది గొప్ప కాదు. అహంతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. గమనించుకోండి, వాళ్ళు ఉదాహరణకి రాజ్యాలు వెళ్ళినా చాలా గొప్ప స్థానాల్లో ఉన్నా కూడా ఫైనల్గా వచ్చేటప్పటికి చాలా దారుణమైన కనీసం మనిషి పట్టించుకోని స్థితిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్, 100% అంతే. ఎందుకంటే ఏది పెరిగిద్దో అది తుంచేయబడుతుంది, అది యూనివర్సల్లా. మనిషి చిన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పటి నుంచి ఇంత పెద్దడైన తర్వాత ఆటోమేటిక్గా చనిపోయేటప్పటికి వచ్చేటప్పుడు ఆహారం తీసుకోలేక ఒంట్లో సత్తు క్షీణించిపోయేసి పూర్తిగా ఎముకలు గూడుగా తయారైపోయేసి చివరికి వచ్చేటప్పటికి చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టిన తర్వాత అదంతా కూడా ఇంత బూడిదగా తయారైపోయేది. ఎందుకంటే ఏది పెంచబడినా అది తుంచివేయబడుతుంది. కాబట్టి అహాన్ని ఉన్నవాళ్ళు గురువులు కాదు, బాబాలు కాదు, ఇంకొకళ్ళు కాదు. మీ స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్. మీరు మళ్ళీ రేపటి నుంచి ట్రోల్స్ రెడీగా ఉండాలి. తప్పేం లేదు, ఎందుకంటే నేను ఉన్నది మాట్లాడింది వాస్తవం. సో మొత్తం దేశంలో ఉన్న స్వామీలంతా సరే, నేను కోట్ చేయదలుచుకోలేదు కానీ కమర్షియల్గానే కనపడుతున్నారు. ఒకప్పుడు మహారాజుల కోట్లు ఎలా ఉంటాయి, ఈరోజు ఆశ్రమాలు అలా తయారైపోయాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు కమర్షియల్గా యూటిలైజ్ చేస్తున్నారు అనేది కనపడుతోంది, వినపడుతుంది, చాలా చోట్ల చూస్తున్నాం కళ్ళతోటి. సో అలా కమర్షియల్గా యూటిలైజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఎనర్జీస్ అన్నింటినీ అంతే కదా వదిలేసుకోగా. ఒకటి సార్, నేను చాలా క్లియర్గా మీరు అంటున్నారు ట్రోల్ అవ్వచ్చు అని అంటున్నారు, చాలా క్లియర్గా అని చెబుతున్నాను. నిజంగా ఏ స్వామీజీ అయినా కూడా, ఏ స్వామీజీ బుక్లైనా మమ్మల్ని ఉద్దేశించి అన్నారని చెప్పేసి అనుకునే పక్షంలో మీ స్వామీజీ ద్వారా మీరు ఎలాంటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో ఆలోచించుకోండి. ఆత్మజ్ఞానం అంటే కనుక వెన్ యువర్ స్వామీజీ ఈజ్ ట్రయింగ్ టు ఓవర్కమ్ యువర్ ఈగో, అది ఆత్మజ్ఞానం. సో తను ఈగోని, అహాన్ని ఆస్వాదించకుండా తను పూర్తిగా కటిక నేల మీద ఉండడం, లేకపోతే తన వరకు ఉన్నంత వరకు ఉదాహరణకి రమణ మహర్షి ఉన్నారు. రమణ మహర్షి వచ్చేటప్పటికి జస్ట్ అతి మామూలుగా బతుకుతూ ఆ కొండ మీదకి వెళ్ళేసి ధ్యానం చేసుకుంటూ అలాగా ఒక టైప్ ఆఫ్ నార్మల్ జీవితం అనేది జీవించి ఉన్నారు. సో ఆ స్థాయిలో ఉన్న ఏ గురువునైనా ఏ బాబానైనా కూడా నేను గౌరవిస్తాను. అలా కాకుండా సింపుల్గా వచ్చేటప్పటికి నాకు రాజపూజ్యాలు కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, నా ముందు మంది బాగర్లు కావాలని చెప్పేసి అని టైప్లో ఉన్న వ్యక్తులు సహజ సిద్ధంగా వాళ్ళ అనుచరులు ఉండటం తప్పు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద గురువు సార్, మీ వెనక నేను వచ్చేటప్పటికి మీ ఫాలోయర్గా నేను తిరుగుతున్నానంటే కనుక సో మీరు ఆపలేరు. కానీ అలా కాకుండా ఇంతమంది ఉంటేనే, లేకపోతే నాకు ఇన్ని సౌకర్యాలు ఉంటేనే నేను వస్తాను, ఇలా చేస్తానని చెప్పేసి అంటే మాత్రం డెఫినెట్గా అలాంటి వాళ్ళు గురువులు కాదు. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, మాకు సమయం కేటాయించినందుకు. ఇది నల్లమోతు శ్రీధర్ గారు చెప్తున్న బ్రేకింగ్ న్యూస్, సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది నల్లమోతు శ్రీధర్ గారు జీరో స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళి చూసి చెప్తున్న మాటగా చెప్తున్నారు. సో చూద్దాం, 4th జూన్ కూడా మళ్ళీ పిలుస్తాను ఆయన్ని, ఏం జరుగుతుందో డిబేట్ చేద్దాం ఆయనతోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాల్ చెక్ చూస్తున్నామండి.